హాయ్ గైస్, ఐఎమ్ హెమ్ కోటేశ్వర్ నాయుడు అండ్ మనం మాట్లాడుకొని చాలా డేస్ అవుతుంది అండ్ వీడియో కూడా చేసి చాలా అవుతుంది. సో సరదాగా ఒక వీడియో చేస్తున్నా. ఇప్పుడు హ్యాపీగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అండ్ ఓకే, నా గురించి పక్కన పెడితే వీడియో ఏంటంటే మనం జార్విస్ అని వినే ఉంటాం. లైక్ మార్వెల్ మూవీస్ చూస్తే జార్విస్ అని విని ఉంటాం. ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఏమైనా వర్క్ చేస్తుంది. బట్ నాదేంటంటే జస్ట్ ఒక వాయిస్ బేస్డ్ అసిస్టెంట్. సో ఇప్పుడు ఏం చేసామంటే మన ఇంట్లో ఉన్న అప్లియన్సెస్ ఉన్నాయి కదా, సో అప్లియన్సెస్ని జార్విస్కి ఇంటిగ్రేట్ చేసాం అండ్ ఆల్సో ఫ్యూ థింగ్స్ చేసేలా చేసాం. అండ్ యా ఈ వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జార్విస్ని స్టార్ట్ చేస్తా. లైక్ ఏం చేస్తుందంటే మన ఇంట్లో ఉన్న టెంపరేచర్ ఎంత ఉందని చెప్పుద్ది. ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ సెన్సార్ పెట్టుకున్నా, హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ సెన్సార్ ఒకటి ఉంటుంది కదా. సో సెన్సార్ పెట్టుకున్న డిహెచ్టీ సెన్సార్ అంటాం. అండ్ ఆల్సో ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ని యాడ్ చేస్తాం మన హోమ్ ఆటోమేషన్ డివైస్కి. ఏంటి అంటే లెట్స్ మనం వేరే డివైస్ ఏదైనా యూజ్ చేసి స్విచ్ ఏమైనా ఆన్ చేసామంటే నార్మల్గా ఇంతకుముందు ఉన్న టెక్నాలజీ, లైక్ ఇంతకుముందు ఉన్న కోడ్లో ఏముండేదంటే మనకు తెలిసేది కాదు ఎగ్జాక్ట్గా అది ఆన్ అయిందా ఆఫ్ అయిందా ఏంటి అని చెప్పి. బట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ని ఇంక్లూడ్ చేస్తా, సో దట్ మనం వేరే డివైస్తో ఆన్ చేసినా సరే ఇక్కడ మనకి రియల్గా చూపిస్తుంది ఆన్ అయిందా లేదా అని చెప్పి. అండ్ ఇంకా ఫీచర్స్ ఏంటంటే గ్రాఫ్, ఇక్కడ గ్రాఫ్ కూడా మీకు చూపిస్తా. సో గ్రాఫ్ అనేది రన్ అవుతుంది, లైక్ హ్యూమిడిటీ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పి. అండ్ ఇది ఎవ్రీ 5 సెకండ్స్కి చేంజ్ అవుతూ ఉంటుంది, లైక్ ఎవ్రీ 5 సెకండ్స్కి డేటా ఫెచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఒక స్టాటిక్ ఐపీని ప్రొవైడ్ చేస్తాను. లైక్ ఇంతకు ముందు ఉన్నది ఏంటి అంటే డిహెచ్సిపి ఉండేది, డైనమికల్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. యా సో అదేమయ్యేదంటే లెట్స్ సే మన ఇప్పుడు ఏదైతే మన హబ్ ఉందో, లైక్ మన హాట్స్పాట్ ఉందో, హాట్స్పాట్కి ముందు ఏవైతే డివైస్ కనెక్ట్ అయ్యాయో వాటి తర్వాత ఫ్రీగా ఉన్న ఐపీని అలోకేట్ చేస్తుంది. లెట్స్ సే మన ఇంట్లో ఒక 4-5 డివైస్ ఉన్నాయి అనుకుందాం, ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్. సో వాటన్నిటికీ కూడా సేమ్ వైఫై అయితే ఫస్ట్ ఆ డివైస్ అన్ని కూడా వైఫై కనెక్ట్ అయ్యి ఏదైతే ఐపీ నెక్స్ట్ ఐపీ ఖాళీ ఉంటుందో ఆ ఖాళీ ఉన్న ఐపీ అనేది దీనికి అసైన్ అయ్యింది. అండ్ అది డిహెచ్సిపి ఉన్న ప్రోటోకాల్. బట్ ఇప్పుడు ఏం చేశానంటే ఒక స్టాటిక్ ఐపీని ప్రొవైడ్ చేసాం. సో హోమ్కి ఒక 100 డివైస్ కంటే తక్కువే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేసాం, ఒక స్టాటిక్ ఐపీని ప్రొవైడ్ చేస్తా. ఆ స్టాటిక్ ఐపీ ఏంటంటే లెట్స్ సే 100 అనుకుందాం, 192.168.1.100. సో ఇప్పుడు ప్రతిసారి కూడా మనం ఐపీ కోసం వెతుకోవాల్సిన అవసరం లేదు. డివైస్ కనెక్ట్ చేసిన ప్రతిసారి కూడా జస్ట్ స్టాటిక్ ఐపీ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటుంది. అక్కడ నుంచి మనం వెబ్ వ్యూ చూడొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లోకల్లో చూస్తున్నాను కాబట్టి లోకల్లో చేస్తున్నాను మొత్తం కూడా. సో ఒక స్టాటిక్ ఐపీని ఇచ్చాను, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ని ఇచ్చాను, నెక్స్ట్ గ్రాఫ్ని ఇచ్చాను. అండ్ అది కాకుండా ఇంకా మనం లాగ్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు, లైక్ లేటెస్ట్ ఆర్ ఎన్ని గంటలకి లేదా ఎన్ని సెకండ్స్కి ఇక్కడ మనకి ఒక కమాండ్ వచ్చింది, లైక్ ఏ రీలే ఆన్ అయింది ఏంటి అని చెప్పి కూడా. సో ఇప్పుడైతే నేను ఆన్ చేస్తాను. ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయని అనుకోవట్లేదు, లెట్స్ చెక్. ఇక్కడ మీరు చూస్తే ఒకటి గ్రీన్లో ఉంది అండ్ ఒకటి రెడ్లో ఉంది. రెడ్లో ఉన్నది ఆన్ అయింది, మిగతా అన్నీ ఇక్కడ గ్రీన్లో ఉన్నవన్నీ ఆఫ్లో ఉన్నాయని అర్థం. అండ్ ఆల్సో ఇది గ్రాఫ్, ఇది పైన చూస్తే ఇక్కడ నేను కర్సర్ని పెడుతున్నా. సో ఏం చేసా, ఇక్కడ డాట్ దగ్గర పెడితే టెంపరేచర్ 34.2. ఇట్స్ టూ హాట్ గురు. నెక్స్ట్ ఏంటంటే బ్లూ ఏంటంటే హ్యూమిడిటీ, అండ్ హ్యూమిడిటీ ఇస్ 2లో 32% మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం మన జార్విస్ని ఆన్ చేద్దాం అండ్ బేసిక్ కమాండ్ చెక్ చేద్దాం. లైక్ టైం ఎంత అయింది, డేట్ ఎంత అయింది, టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఏంటి. నెక్స్ట్ ఒక స్కెడ్యూల్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ ఒక లైట్స్ టర్న్ ఆన్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Good morning, Chief. Jarvis is online, awaiting your command. Jarvis, Yes, Chief. what is the time? The time is 0 hours, 26 minutes, and 45 seconds. And what's the date? Today is Saturday, the 19th of April, 2025. What's the temperature of my room? Current temperature is 34.2 degrees Celsius. And what is the humidity? Humidity level is 33%. Set a meeting. Event name, Meet my friend date and time. tomorrow at 10 p.m. Scheduled meet my friend at Saturday, the 19th of April, 2025, 2200 hours. What's on my schedule? Here are your upcoming events. Make a MERN stack application by at 2025-0418 2200 hours. Meet my friend at 2025-0419 2200 hours.
టర్న్ ఆన్ లైట్ 0, Switch turned on. టర్న్ ఆఫ్ లైట్ 1, రింగ్ లైట్ ఆగుద్ది. Switch 1 turned off. టర్న్ ఆఫ్ లైట్ 0, Switch 0 turned off. యా. యా. ఓ సారీ. Sorry, I didn't understand the command. టర్న్ ఆన్ లైట్ 0, Switch 0 turned on. టర్న్ ఆన్ లైట్ 1. Switch 1 turned on. యా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్ ద వీడియో మీరు ఒకసారి రివైజ్ కూడా చేసి చూడొచ్చు. ఇక్కడ ఈ జీరోస్ అండ్ వన్స్ ఉన్నాయి, లైక్ 1 and 2 ఉంది కదా రిలేస్. ఈ రిలేస్ కూడా కలర్ చేంజ్ అయినాయి. లైక్ వైల్ చేంజ్ చేసినప్పుడు, లైక్ నేను కమాండ్ ఇచ్చినప్పుడు ఇది వేరే డివైస్ అది వేరే డివైస్. బట్ ఎప్పుడైతే నేను చేంజ్ చేశానో, లైక్ త్రూ వాయిస్ కమాండ్స్తో చేంజ్ చేశానో, ఇక్కడ ఆన్లైన్లో ఫీడ్బ్యాక్ త్రూ ఇది చేంజ్ అయినాయి. అండ్ యా, టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ తీసుకుని మనం ఫెచ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మన డివైస్ అయితే ఉందో ఆ డివైస్ అనేది లెట్స్ మనం జార్విస్ని పిలవలేదు అంటే ఒక 2 minutes వెయిట్ చేస్తుంది అండ్ మళ్ళీ స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ ఎప్పుడైతే ట్రిగర్ వర్డ్ వస్తుందో ఆ ట్రిగర్ వర్డ్ వచ్చినప్పుడు అవుతుంది. ఐ థింక్ ఈ వీడియోకి ఇంతే. అండ్ ప్రపంచం ఎక్కడికి పోతుంది, మనం ఇంకా స్టిల్ వాయిస్ కమాండ్ దగ్గర అయిపోయినాం. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ విల్ డెఫినెట్లీ డూ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. Bye.